శుభోదయం. తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం. నేను ఇవాళ చెప్పబోయేటటువంటి వ్యాకరణ పాఠం ద్విరుక్తటకార సంధి గురించి. ముందుగా నాకు సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. కానీ నేను వీళ్ళందరినీ అడిగేది ఏమిటంటే, మీరు వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాలు మాత్రం తప్పకుండా తెలియచేయండి. మీ అభిప్రాయాలను బట్టే నా వీడియోలు ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలవుతుంది. తర్వాత ఈ వ్యాకరణ పాఠాలన్నీ నేను స్కూల్ పిల్లల కోసం ముఖ్యంగా ఉద్దేశించినటువంటివి కాబట్టి వీలైనంత వరకు వాళ్ళకి చూపించడానికి, వాళ్ళకి చేరేటట్టు చేయడానికి ప్రయత్నించండి. తర్వాత మనం ఇవాల్టి పాఠంలోకి వద్దాము. ఇవాళ చెప్పుకోవాల్సినటువంటిది ద్విరుక్తటకార సంధి. ముందుగా ద్విరుక్తం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ద్విరుక్తం అంటే 2 సార్లు పలకబడినది అనర్థం. ఇక్కడ ఇది టకారానికి, ట అనే హల్లుకి సంబంధించినటువంటిది. ఈ ద్విరుక్తానికే ఇంకొక పేరు ద్విత్వం. మీరు చిన్నప్పుడు పిల్లలకి చెప్పేటప్పుడు ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు అని చెప్తారు. అవి హల్లులకి సంబంధించినటువంటివి. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు అదే హల్లుతో కలిస్తే అది ద్విత్వం. టా కింద టా, కా కింద కా, మా కింద మా, అలాగా ఒక హల్లు అదే హల్లుతో కలిసి ఒత్తుగా వస్తే అది ద్విత్వాక్షరం. ఆ ద్విత్వాక్షరాన్నే, ఆ ద్విత్వాన్నే ద్విరుక్తం అని కూడా అంటారు. ద్విరుక్తం అన్నా ద్విత్వం అన్నా కూడా ఒకటే అర్థం. ముందు రాబోయేటటువంటి సంధులలో ఈ 2 మాటలు మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందుకని రెండిటికి అర్థం ఒకటే. వేటికి ద్విరుక్తం లేదా ద్విత్వం 2 ఒకటే. వాటి అర్థం ఏంటంటే 2 సార్లు చెప్పబడినది అనర్థం. అంటే ఇక్కడ ఒక హల్లుని 2 సార్లు చెప్తున్నాము అంటే ఒక హల్లు అదే హల్లుతో కలుస్తోంది. అలా కలుస్తున్నటువంటి హల్లు టకారం, ద్విరుక్తటకారం లేదా ద్విత్వటకారం. అది ఆదేశంగా వస్తుంది కాబట్టి ఇది ద్విరుక్తటకార సంధి. వేటికి ఆదేశంగా వస్తుంది అంటే ఏ అక్షరాలని కొట్టేసి దాని స్థానంలో ఈ ద్విత్వటకారం వస్తుంది అన్నది ఈ సూత్రాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ద్విరుక్తటకారం అన్నది హల్లు రూపంలో తీసుకుంటే ఇలా ఉంటుంది. టా కింద టా. హల్లులన్నీ పొల్లు రూపంలో ఉంటాయి కాబట్టి ఇలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు సూత్రం చూడండి. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దముల రడలకు అచ్చు పరమగునప్పుడు ద్విరుక్తటకారమగు. అంటే కురు, చిరు, కడు, నడు, నిడు పదాలు మొదటి పదాలు. వాటికి పక్కన అచ్చు గనక అచ్చుతో ప్రారంభమైన ఏదైనా ఒక పదం పరంగా ఉంటే ఈ రడల స్థానంలో కురు, చిరుల్లో ఉండేటటువంటి రకారం బదులుగా, అలాగే కడు, నడు, నిడులో ఉండే డకారానికి బదులుగా ద్విత్వటకారం లేదా ద్విరుక్తటకారం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి. కురు, ఉసురు. ఏమైంది? ఇక్కడ రకారం ఉంది. ఈ రకారం స్థానంలో ద్విత్వటకారం వస్తే కుట్ అవుతుంది అంతే. ఇక్కడ హల్లు మాత్రమే పోతుంది, దీంట్లో ఉండే అచ్చు ఉంటుంది. కురు అన్నప్పుడు చివరన ఉకారం కదా ఉంది, ఆ ఉకారం అలాగే ఉంటుంది. ఈ రా మాత్రం పోయి రా స్థానంలో ద్విత్వటకారం వస్తే ఇలా ఉంటుంది రూపం. దీనికి ఇందులో ఉండే హల్లు కలిస్తే కుట్టు అవుతుంది. పక్కన ఉసురు అన్న పదం పరమైతే మామూలుగా ఉకార సంధి ఎలా జరుగుతుందో అలా జరిగి ఇందులో ఉండే ఊని కొట్టేసి ఇది వచ్చి ఇక్కడ చేరుతుంది. అప్పుడు కుట్టుసురు. ఇంకొకసారి చెప్తాను చూడండి. కురు, ఉసురు అని ఉన్నప్పుడు ఈ రకారం స్థానంలో టా వస్తుంది, ద్విత్వటకారం వస్తుంది. ఈ టకారంలోకి అందులో ముందరే ఉన్నటువంటి ఊ కలుస్తుంది, కుట్టు అవుతుంది. అప్పుడు కుట్టు అన్నది మొదటి పదం అవుతుంది, ఇది రెండవ పదం. ఇప్పుడు మామూలుగా సంధి జరిగి మొదటి పదంలో చివరి ఉండే అచ్చును కొట్టేసేసి పక్కనుండే ఊ వచ్చి చేరితే కుట్టుసురు. అలాగే చిరు, ఎలుక. రా స్థానంలో టా వస్తుంది. చిట్ ప్లస్ ఎలుక, చిట్టు, ఎలుక, చిట్టెలుక అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
రడల స్థానంలో అంటే హల్లుల స్థానాల్లో అందులో ఉండే ఉకారం అచ్చు యథాప్రకారం ఉంటుంది. రాగాని డాగాని పోతుంది, దాని స్థానంలో టా వస్తుంది. టా వచ్చి అందులో ఉన్నటువంటి అచ్చుతో కలుస్తుంది, అప్పుడు సంధి జరుగుతుంది. అది ఇక్కడ జరిగేది. సో చిరు ఎలుక అనే పదంలో రా స్థానంలో టా వస్తుంది, ఊ కలిసి చిట్టు, రెండో పదం ఎలుక, అప్పుడు చిట్టెలుక అన్నప్పుడు ఇందులో ఉండే ఉకారం పోతుంది, ఏ వచ్చి ఇక్కడ టకారానికి కలిసి చిట్టెలుక అవుతుంది. అలాగే డకారం చివరున్న 3 పదాలు కడు, నడు, నీడు, ఈ పదాలు చూడండి. కడు అన్నప్పుడు డకారం డా పోతుంది, పోయి టా వస్తుంది, టా ఊతో కలిసి కట్టు ప్లస్ ఏదూట, ఇక్కడ ఎకారం ఉంది. ఇప్పుడు సంధి జరిగే ఏమవుతుంది, ఈ ఉకారం పోతుంది, ఇక్కడ ఉండే ఏ వచ్చి టకారంతో కలుస్తుంది, అప్పుడు కట్టేదూట అవుతుంది. అలాగే నడు, ఇల్లు, డా పోతుంది, టా వస్తుంది, అందులో ఉండే ఉకారంతో కలిసి నట్టు, ఇల్లు, ఇప్పుడు సంధి జరిగితే ఈ ఊ పోయి ఈ వచ్చి టకారంతో కలుస్తుంది, నట్టిల్లు. అలాగే నీడు, ఊర్పు, నిడులో డా పోతుంది, టా వస్తుంది, ఊ కలిసి నిట్టు, ఊరుపు. ఈ నిట్టు అన్నప్పుడు ఇక్కడ సంధి జరుగుతుంది, ఇందులో ఉండే ఉకారం పోయి ఇక్కడ ఉండే ఊ వచ్చి దీంతో కలుస్తుంది, అప్పుడు నిట్టూరుపు అవుతుంది. ఇలాగా ఈ 5 పదాలలో కురు, చిరు, కడు, నడు, నీడు ఇటువంటి పదాలలో అంటే మొదటి పదంలో చివరిన రకారం ఉండాలి లేదా డకారం ఉండాలి. ఆ రడల స్థానంలో ద్విత్వమైన టకారం ఆదేశంగా వచ్చి అప్పుడు సంధి జరుగుతుంది. అది అన్నమాట దీని అర్థం. అలాగే మనకి ఇప్పుడు చిరు ఎలుక, చిట్టెలుక, అలాగే చిట్టెడవి, చిట్టీత అన్న పదాలు వస్తాయి. అలాగే మనకి నట్టిల్లు, నట్టడవి అన్న పదాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ రా డాలు చివరు ఉండేటటువంటి పదాలకి అచ్చుతో ప్రారంభమైనటువంటి రెండో పదం పరంగా ఉన్నప్పుడు రా డా రెండింటి స్థానంలో ద్విత్వటకారం ఇది ఆదేశంగా వస్తుంది. వచ్చిన తరువాత పక్కనున్న పదంతో కలిసి సంధి జరుగుతుంది. ఇది అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. ఒక్కసారి మళ్ళీ చెప్పుకుంటే కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దముల రడలకు అంటే ఈ కురు, చిరు పదాల్లో ఉండే రకారానికి, కడు, నడు, నిడు పదాల్లో ఉండే డకారానికి అచ్చుపరమైతే అంటే రెండో పదంలో ఉండే అచ్చుపరంగా ఉంటే ద్విరుక్తటకారం అవుతుంది. అంటే రా స్థానంలో డా స్థానంలో ద్విత్వటకారం వస్తుంది. అలా వచ్చి సంధి జరుగుతుంది అప్పుడు. కాబట్టి కురు ఉసురు, కుట్టుసురు, చిరు ఎలుక, చిట్టెలుక, చిరు అడవి, చిట్టడవి, చిరు ఈత, చిట్టీత. అలాగే కడు ఎదుట డా పోయి డా స్థానంలో టా వస్తుంది, కట్టెదుట. అలాగే నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు, నట్టడవి అలాంటి పదాలు. తర్వాత నీడు, ఊర్పు, డా పోయి దాని స్థానంలో టా వస్తుంది, నిట్టూర్పు అవుతుంది. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు తరువాతి వీడియోలో మనం గసడదవ ఆదేశ సంధి గురించి చెప్పుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.